ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. చాలా మంది ఎంత కష్టపడినా కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకున్న పేదరికం తొలగిపోయి ధనవంతులుగా మారాలంటే జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రహస్య పరిహారాలు సూచించబడ్డాయి. భక్తితో నమ్మకంతో చేసే పరిహారాలు మీ జీవితంలో ఊహించని అదృష్టాన్ని తీసుకువస్తాయని వేద పండితులు సూచిస్తున్నారు. అయితే చాలామంది ఇళ్లలో ఎక్కువగా వాస్తు దోషాలు ఉంటాయి. ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే ఏ పని చేసినా నష్టం కలుగుతుంది. అలాగే ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాంటి వారు రాత్రి నిద్రపోయేటప్పుడు ఇంట్లో ఏదో ఒక మూలన 4 లవంగాలను పెట్టి నిద్రపోండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలో హనుమంతుడి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి మంగళ స్తోత్రాన్ని పఠించాలి. ఇలా చేస్తే ₹1,00,00,000 అప్పులున్నా సరే త్వరగా తీరిపోతాయి. అలాగే శుక్రవారం సాయంత్రం పడుకునే ముందు ఒక చిన్న గిన్నెలో బియ్యం తీసుకొని ఆ బియ్యాన్ని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచితే మీ ఇంటికి అదృష్టం కలిసొస్తుంది. దీని ద్వారా మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో జీవిస్తారు. హిందూ మతంలో తులసి మొక్కను చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. తులసి మొక్కను పూజించడం వల్ల మంచి జరుగుతుందని భావిస్తుంటారు. అయితే రాత్రి పడుకునే ముందు 2 తులసి ఆకులను తీసుకొని దిండు కింద పెట్టుకొని నిద్రపోతే ఊహించని అద్భుతం జరుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలాగే రాత్రి నిద్రపోయే ముందు తులసి మొక్కకి నమస్కారం చేసి మీ కోరిక ఏదైనా తులసి మాతకు చెప్పుకొని 3 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. పెళ్లి అయిన స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రించాలి. ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది. అలాగే తన భర్త యొక్క సంపద రెట్టింపు అవుతుంది. అయితే మన పురాణాల ప్రకారం తథాస్తు దేవతలు నిజంగానే ఉంటారని వేద పండితులు చెబుతున్నారు. తథాస్తు దేవతలు సాయంత్రం సమయంలో ప్రయాణిస్తూ ఉంటారు. తథాస్తు దేవతలు తిరిగే సమయంలో వాళ్లు తథాస్తు అని అనగానే అది ఖచ్చితంగా జరుగుతుందట. ముఖ్యంగా ఈ తథాస్తు దేవతలు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మనం ఏదైనా అనుకుంటే తథాస్తు దేవతలు వెంటనే తథాస్తు అని అంటారు. వీళ్లు తిరిగేటప్పుడు మనం ఏదైనా చెడు అనుకుంటే చెడు జరుగుతుంది, మంచి అనుకుంటే మంచి జరుగుతుంది. కాబట్టి తథాస్తు దేవతలు తిరిగే ఈ సమయంలో ఇంట్లో పూజలు చేస్తే ఎంతో మంచిది. తథాస్తు దేవతలు ఎక్కువగా పూజలు జరిగే చోట సంచరిస్తూ ఉంటారు. సాయంత్రం సమయంలో 6 గంటల నుండి 7 గంటల మధ్యలో ఇంట్లో పూజ చేసి దేవునికి నమస్కరించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే తథాస్తు దేవతల అనుగ్రహం వల్ల మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. సాయంత్రం చేసే పూజ 1000 రెట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తి కలుగుతుంది. అలాగే తథాస్తు దేవతలు తిరిగే సమయంలో దేవాలయాలకు వెళ్తే 3,00,00,000 దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే రాత్రి పడుకునే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో ఉంచండి. ఉదయం లేవగానే ఆ నీళ్లను షింక్లో పారబోయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే మీకున్న అప్పుల బాధలన్నీ దూరమవుతాయి. అలాగే రాత్రి పడుకునే ముందు మీ బాత్రూంలో ఉన్న బకెట్లో నిండుగా నీరు నింపి ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బాత్రూంలో ఖాళీ బకెట్ను ఉంచకూడదు. ఎప్పుడూ ఒక బకెట్ నిండా నీళ్లు పెట్టుకోండి. ఆదివారం రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు 2 వైపులా ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఇలా చేయడం ద్వారా సూర్య భగవానుడి ఆశీర్వాదం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది. మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇంటిని ఊడవకూడదు. ఎందుకంటే సాయంత్రం సమయంలో మన ప్రధాన ద్వారం నుండి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని నమ్మకం. కాబట్టి లక్ష్మీదేవి సంచరించే ఈ సమయంలో మన ఇంటిని ఊడిస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు. ఇలాంటి ఇళ్లలో సంపదకు కొరత ఏర్పడుతుంది. సాయంత్రం 6 తరువాత మీ ఇంటి ప్రధాన తలుపులు మూసి ఉంచకూడదు. మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచాలి. ఎందుకంటే ప్రధాన ద్వారం గుండానే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
ఈ సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచితే లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్ళిపోతుందని నమ్మకం. కాని సాయంత్రం సమయంలో మీ ఇంటి వెనుకవైపున్న తలుపులను మాత్రం మూసివేయాలి. ఎందుకంటే ఇంటి వెనుక ఉన్న తలుపుల ద్వారా మీ ఇంట్లోకి దుష్ట శక్తులు వచ్చే అవకాశం ఉంది. రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కాబట్టి రాత్రి 9 దాటిన తర్వాత రాళ్ల ఉప్పును చిన్న పొట్లాలుగా కట్టి వాటిని అన్ని గదుల్లోనూ ఉంచండి. తెల్లవారిన తరువాత ఇంట్లో ఉండే గృహిణి ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఉత్తర దిశను కుబేర దిశగా పరిగణిస్తారు. కుబేరుడు సంపదకు దేవుడు. కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో నీళ్లు చల్లి శుభ్రం చేయండి. ఉత్తర దిశ ఎంత శుభ్రంగా ఉంటే మీ సంపద అంత పెరుగుతుంది. సాయంత్రం 6 దాటిన తరువాత మీ ఇంటికి కొన్ని వస్తువులు మాత్రం అస్సలు తెచ్చుకోకూడదు. ఆ వస్తువులు ఏమిటంటే సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లు. ఇవి శని స్థానాలు అంటారు. కాబట్టి ఈ వస్తువులను కనుక సాయంత్రం సమయంలో ఇంటికి తెస్తే ఏలినాటి శని దోషాలు మీ ఇంటికి చుట్టుకుంటాయి. ఇక సాయంత్రం సమయంలో పెరుగు, ఊరగాయలు, మిరపపొడిని ఎవరికీ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు. సూర్యాస్తమయం తరువాత ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తే అవి తిరిగి రావు. కాబట్టి పొరపాటున కూడా సాయంత్రం సమయంలో ఎవరికీ అప్పు ఇవ్వద్దు. అలాగే రాత్రి సమయంలో భార్యాభర్తలు ఇంట్లో గొడవలు పడకూడదు. ఈ సమయంలో ఇంట్లో గొడవలు జరిగితే మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఆహారాన్ని వృధా చేయకూడదు. రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంట్లో కొంచెం ఆహారం ఉండేలా చూసుకోండి. వండిన ఆహారాన్ని మొత్తం తినేయకూడదు. రాత్రి సమయంలో మీ ఇంట్లో ఎంతో కొంత ఆహారం ఉండాలి. ఎందుకంటే రాత్రి సమయంలో పితృదేవతలు తిరుగుతూ ఉంటారని నమ్మకం. వారు సంచరించే సమయంలో ఇంట్లో ఆహారం లేకపోతే వారికి కోపం వస్తుందట. దీనివల్ల ఇంట్లో కుటుంబ సభ్యులకు పితృదోషాలు కలుగుతాయి. పితృదేవతలు ఇంట్లోకి వచ్చినప్పుడు అన్నం కనిపించాలి. అలా కనిపిస్తే వారి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంటిపై పితృదేవతల ఆశీర్వాదం ఉంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.